శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో విషాదం నెలకొంది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఆయన భార్య ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి బంధువులు రోడ్డెక్కడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం చిన్నపల్లి క్రాస్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ప్రమాదం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో రామాంజనప్ప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో అతని భార్య రామాంజనమ్మ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు మడకశిర ప్రాంతానికి చెందిన ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యానికి చెందినదిగా గుర్తించారు. తమకు న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారికి న్యాయం జరగకపోవడంపై మృతదేహాన్ని నేరుగా ప్రమాదానికి కారణమైన వారి ఇంటి వద్దకు తీసుకెళ్లి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. శవపేటికతో వారు మడకశిర వైపు వెళ్తుండగా పరిగి మండలం వన్నంపల్లి దేవస్థానం సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పెనుగొండ సిఐ, పరిగి ఎస్ఐలు భారీగా మోహరించి రహదారిపైనే వాహనాన్ని నిలిపివేశారు. దీంతో పోలీసులకు మరియు మృతుడి బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. న్యాయం జరిగే వరకు తాము వెనక్కి తగ్గేదే లేదని బాధితులు భీష్మించుకోవడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మేము శ్రీకంఠపురంలో నివాసం ఉంటున్నాం సార్. చోలేమరి గ్రామం మా నాన్నది. మా భర్త చనిపోయిన తర్వాత అమ్మ నాన్న వచ్చి నా దగ్గరే ఉన్నారు. నిన్న పని ఉంటే మున్సిపల్ దీంట్లో సెక్రటరీ దగ్గర పని ఉంటే చోలేమరికి పోయినారు. చోలేమరికి పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 3:30కి బయలుదేరినారు. 3:30కి వచ్చినప్పుడు ఆ మడకశిర హైవే దగ్గర వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తున్నారంటే వీడు 100 స్పీడ్ లో వస్తున్నాడంట. 100 స్పీడ్ లో వచ్చి కారు 100 స్పీడ్ లో వచ్చి మా అమ్మ మా నాన్ని గుద్ది చేసుకుని ఈడ్చుకొని వెళ్ళిపోయినారు. మా నాన్న గాయాలతో అక్కడికక్కడే మృతి అయినాడు. మా అమ్మ కాలు చేయి 2 ఎరిగినాయి. వాళ్ళు మా అమ్మతో మాట్లాడి ఏం జరిగిందని మాట్లాడి వీళ్ళు కేసు పెట్టించుకున్నారు. నాతో పిలిపించి గంటసేపు పిలిపించి కేసు పెట్టించుకున్నారు. పెట్టించుకున్న తర్వాత మళ్ళీ అన్ని వాళ్ళకి సపోర్ట్ మేము మీకు సపోర్ట్ గానే కేసు పెట్టించుకున్నామని మాట్లాడినారు. కానీ తప్పెవరిదంటే మా నాన్నదేనంట. 20-30 స్పీడ్ కంటే పోడు మా నాన్న. 20-30 స్పీడ్ కంటే పోడు. ఎక్సెల్ లో బండి అంటే భయము. అట్లా వాడు మా నాన్నే తప్పు అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు నేను అడుగుతాను న్యాయం ఏమంటే మమ్మల్ని ఇప్పుడు మేము పోతున్నాం ఏదో న్యాయానికి. మీరు ఎందుకు అడ్డుపోతున్నారు? మాకు పోలీసు వాళ్ళు మా మీద రివర్స్ కేసు పెడతారు. మేము రివర్స్ కేసు మాతా స్కూల్ ఓనర్ అంట కార్ది. ఆయన దగ్గరికే మేము పోతున్నాం మా నాన్న తీసుకొని. ఆయనాడు మాకు డబ్బులు అవసరం లే. మా అమ్మకి మేము కోరిన హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ ఇప్పించి మేలు చేయించండి. వాళ్ళు ఏమంటున్నారు బెంగళూరు పొమ్మంటున్నారు. నా వల్ల కాదు బెంగళూరుకి పోయి. మాకు పిల్లలు ఉన్నారు. మాకు అయ్యలేదు. మాకు ఇన్సూరెన్స్ వద్దు. మాకు రూపాయి కూడా డబ్బులు వద్దు. ప్రతి రూపాయి హాస్పిటల్లో కట్టి మా అమ్మకి మేలైనంత వరకు 2 కాళ్ళు 2 ఎముకలు ఇరిగిపోయినాయి. పుడిపొడి అయిపోయింది. చెయ్యి అంతా పుడిపొడి అయిపోయింది. ఎవరు జవాబుదారి అవన్నీ? మా నాన్నదే తప్పని ఇప్పుడు మళ్ళీ రివర్స్ మాట్లాడుతున్నారు. పోలీస్ వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ మాట్లాడుతారు. మమ్మల్ని నడి ఎండలో నిలబెట్టి మాట్లాడుతారు. వాళ్ళు ఏసీలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఒక ఫోన్ చేసి వాళ్ళు ఇట్లా రిక్వెస్ట్ చేస్తున్నారు అని కూడా మాట్లాడలేకపోతున్నారు వీళ్ళు. ఇంకెంత తిన్నారని అర్థం కావట్లేదు నాకు. వాళ్ళ ఆర్థికంగా ప్రాబ్లం అయితే చనిపోయింది. ఈ అమ్మ లక్క ఇద్దరే ఆడబిడ్డలు, కొడుకులు లేరు. వాళ్ళిద్దరిని ఏం చేసినారంటే ఎవరికే ఇచ్చినారు. ఆయన యాక్సిడెంట్ లో ఆయన చనిపోయినాడు. వీళ్ళకి 2 బిడ్డలు. ఈ అమ్మకి మగదిక్కు అనేది లేదు. వాళ్ళకి ఉండేది మా చిన్న ఆయన కూడా. ఆయన యాక్సిడెంట్ లో చనిపోయినాడు. ఆయమ్మకి మంచం మీద పడింది కూడా యాక్సిడెంట్ అయ్యి. ఆయమ్మని చూసుకుంటుందే, ఈ బిడ్డలను చూసుకుంటుందే అమ్మ.